ఇప్పుడే చేప ఫ్రెష్ పట్టుకొచ్చాం చెరువులో నుంచి 4 కేజీల చేప ఫ్రెష్గా మంచిగా ఉంటుంది. మీగా ట్రై చేయండి. ఏరు బొచ్చి ముళ్ళు ఉండదు, ఒకటే ముళ్ళు ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, బాగా టేస్ట్ ఉంటుంది. ఏం చేదు గండ్లు బాగా టేస్ట్ ఉంటాయి. లాంగ్ వీడియో వచ్చి చూడండి. హలో అందరికి, ఈరోజు అయితే మనం చేపలు కటింగ్ అండ్ క్లీనింగ్ కర్రీ వీడియో అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ చేప అయితే దీని పేరు అయితే వచ్చు. ఇంకా చిన్న చేపలు కూడా ఉన్నాయి. ఇవన్నీ చెరువులో పట్టుకొచ్చినాయి. మనమైతే షాక్ తీసుకొని ఈ విధంగా రెక్కలు ఇవన్నీ ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తోకలు ఈకలు ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా. మనమైతే ఈ పొలుసు కూడా తీసుకోవాలి, పైన ఉండే పొలుసు. చూసారా అది నోరైతే ఏ విధంగా తెరుస్తుందో. వీళ్ళైతే మా దగ్గర ఉండే వర్కర్స్, వీళ్ళందరూ కలిసి క్లీన్ చేసుకుంటున్నారు ఈ చేపలను. అయితే చిన్న చేపలు పెద్ద చేపలన్నీ చూసారా చేపను పట్టుకొని ఏ విధంగా ఫోజులు ఇస్తున్నారో. ఇప్పుడైతే మనం చేప మీద ఉన్న పొలుసు అంతా తీసుకోవాలి. ఈ విధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చందన నేచర్ గర్ల్. ఈ విధంగా అయితే మనం ఒక బండ అయితే తెచ్చుకొని ఈ విధంగా అయితే రుద్దుకోవాలి. ఎంతో టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ చేపలు. ఈ కర్రీ అయితే ఎంతో సింపుల్గా టేస్టీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, మనం పైన ఉన్న పొలుసు మొత్తం తీసుకున్నాం. బండకి అయితే ఈ విధంగా రుద్దితే మనకి పొలుసు అంతా వచ్చేసిద్ది. మనకైతే 2 కర్రీస్, ఒకటి పెద్ద చేప, ఒకటి చిన్న చేప. వీడియో మొత్తం చూడండి, అప్పుడే మనకి ఏ విధంగా క్లీన్ చేసింది అర్థమవుతుంది, ఏ విధంగా కర్రీ చేసింది అర్థమవుతుంది. మనమైతే ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. మన దగ్గర అయితే పెద్ద పెద్ద కత్తులు అయితే ఏం లేవు. ఇలా షాకు కత్తిపెట్టతోనైతే వీళ్ళకైతే కట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇవి చెరువులో పట్టినాయి కాబట్టి డైరెక్ట్ ఇంటికే తీసుకొచ్చారు. అదే మనం షాప్లో కొనుక్కుంటే వాళ్ళే కట్ చేసి ఇస్తారు. మనమైతే వాళ్ళకి అమౌంట్ అయితే ఇవ్వాలి. ఇంకా నెక్స్ట్ అయితే వాళ్ళు ఈ విధంగా కట్ చేశారు చేపల్ని. చూసారు కదా, కొంచెం పెద్ద చేప కాబట్టి కొంచెం లేట్ అయింది కట్ చేసేలకి. ఈ విధంగా అయితే కట్ చేశారు. ఎంతో టేస్ట్గా ఉంటుంది, హెల్త్కి కూడా ఎంతో మంచిది ఫిష్. ఎంతమందికి ఫిష్ ఇష్టమో కామెంట్ చేయండి. ఈ విధంగా అయితే కట్ చేశారు. ఇప్పుడు దీంట్లో ఉండే వేస్టేజ్ మొత్తం తీస్తున్నారు. ఇప్పుడైతే మనకు కనబడేది చేప గుడ్డు. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కూడా చూడండి, లాస్ట్లో ఉంది. ఎంతో టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా ఎంతో మంచిది. మనకి ఏ సైజు కావాలో ఆ సైజు మనం ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. ఈ సైజు అయితే మనం కట్ చేసుకుంటున్నాం. ఆ చేప గుడ్డు ఫ్రై చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా అయితే మనం ముక్కలన్నీ కట్ చేసుకోవాలి. మనం చెరువులో వలలేసి పట్టుకుంటాం కాబట్టి ఇవి ఫ్రెష్గా ఉన్నాయి. మామూలుగా షాప్లో తీసుకునేటివి అయితే మనకి వాళ్ళు ఎప్పుడు తీసుకొచ్చింది తెలీదు, మళ్ళీ అవి ఐస్లో ఉంటాయి. అదే మనం చెరువులో అయితే అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకొని అయితే మనం వంట అనేది ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. చూసారా, ఈ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఎంత సైజు కావాలో అంత సైజు ముక్కలు అయితే మనం కట్ చేసుకోవాలి. ఈ అంకులు అయితే సీన్ అంకులు. మేము ఇలానే చేపల వీడియో పెడితే అది చాలా వ్యూస్ వచ్చినాయి. దీనికి కూడా అలానే రావాలి, బాగా సపోర్ట్ చేయండి. ఈ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలి. ఎంతో సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ అయితే మనం తలకాయని అయితే ఈ విధంగా అయితే కట్ చేస్తున్నారు. ఇక్కడ ఎర్రగా కనబడుతుంది కదా, అలా ఉంటే మనకి ఫ్రెష్గా ఉన్నట్టు చేప. ఇట్లా చూసి మీరు చేపనైతే తీసుకోండి. తీసుకునేటప్పుడు వాళ్ళైతే తలకాయని అయితే కట్ చేస్తున్నారు. చేప తలకాయని ఈ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలి. దాంట్లో ఉండే వేస్టేజ్ అంతా తీసేసుకొని మనకు కావాల్సింది తీసుకొని కర్రీలో వేసుకొని తినడమే. ఈ విధంగా అయితే మనం తీసుకోవాలి. నెక్స్ట్ అయితే వేస్టేజ్ అంతా ఒక కవర్లో అయితే వేసుకుంటున్నారు బయటపడేయడానికి. తర్వాత ఈ ముక్కలన్నీ మనం ఈ దబర్లో వేసుకొని కడుక్కోవడమే. ఒక 3 times 2 times అలా రాక్. ఈ విధంగా అయితే తలకాయని అయితే కట్ చేస్తున్నారు. మనం అయితే ఒక 2-3 times రాళ్ళుప్పు వేసుకొని అలానే ఒక లెమన్ అయితే వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. చాలా క్లీన్ అవుతాయి, మళ్ళీ మనకు వాసన కూడా రాదు. చూసారు కదా చేప గుడ్డు. ఇది కూడా ఏ విధంగా క్లీన్ చేసుకొని కర్రీ చేసుకోవాలో చూద్దాం. ఈ చేపలన్నీ కట్ చేసుకున్న ముక్కలన్నీ మనం దీంట్లో అయితే వేసుకొని 3 times వాష్ చేసుకోవాలి. 3 or 2. మనం రాళ్ళుప్పు లెమన్ వేసుకొని కలుపుకొని కడుక్కుంటే మనకి వాసన కూడా రాదు, నీసు వాసన. చాలా బాగా క్లీన్ అవుతుంది చేపలు అనేది. మీరు కూడా ఈసారి చేపలు తీసుకుంటే ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి. ఈ విధంగా మనమైతే కట్ చేసుకున్నాం అన్ని దీంట్లో అయితే వేసుకొని, ఇప్పుడైతే లెమన్ అయితే కట్ చేసుకుంటున్నాం కదా దీంట్లో అయితే వేసుకోవడమే. మీకు చాలా బాగా ఈ టిప్ అయితే పనిచేస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా బాగా క్లీన్ అవుతాయి చేపలు అయితే. ఈ విధంగా 1 or 2 లెమన్స్ అయితే వేసుకోవడమే, దీంట్లో పిండుకోవడం. హాఫ్ అయినా వేసుకోవచ్చు, ఒకటైనా వేసుకోవచ్చు. వేసుకొని కలుపుకోవడమే. చాలా బాగా క్లీన్ అవుతాయి చేపలు అనేది. మేమైతే ఎప్పుడు చేపలు తెచ్చుకున్నా ఈ విధంగానే క్లీన్ చేసుకుంటాం. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం రాళ్ళుప్పు అయితే వేసుకొని ఈ విధంగా అయితే అనుకోవాలి. అనుకున్న తర్వాత చేత్తోని ఈ విధంగా బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. అప్పుడు ఏమన్నా మనకి కొంచెం పులుసు ఏమన్నా ఉన్నా కానీ మొత్తం వచ్చేసిద్ది. నెక్స్ట్ అయితే వాటర్ వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. అప్పుడు బాగా క్లీన్ అవుతాయి. తర్వాత ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి మొత్తం చేప ముక్కల్ని వాష్ చేసుకున్నాయి. మేమైతే ఒక 3 times అయితే వాష్ చేసినాం. మళ్ళీ ఇంకో 1 time అయితే వాష్ చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా అయితే మనం క్లీనింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం అయితే రాళ్ళుప్పు అయితే వేసుకోవాలి కర్రీకి సరిపడినంత. నెక్స్ట్ అయితే ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటాలు ఇవన్నీ అయితే మనకి చేపల కర్రీకి ఇంగ్రీడియంట్స్. మేమైతే పెద్ద చేపలు చిన్న చేపలకి అన్నిటికీ కట్ చేసుకున్నాం. మనకి సరిపడన్నీ వేసుకోవాలి. ఈ వంట అనేది వంట మాస్టర్ అయితే చేశాడు. టమాటాలు కూడా వేసుకోవాలి. నేను సీన్ అంకుల్ అని చెప్పాను కదా, వాళ్ళ తమ్ముడు అయితే ఈ వంట అనేది ప్రిపేర్ చేశాడు. ఎంతో టేస్టీగా ఉంది. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనకి కర్రీకి సరిపోయినంత పసుపు అయితే వేసుకోవాలి. నెక్స్ట్ అయితే కారం అయితే వేసుకోవాలి మనకి తగినంత. కానీ ఈ చేపల కర్రీకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, స్పైసీగా. మనకి తగినంత కారం అయితే వేసుకున్నాం కదా. నెక్స్ట్ అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఒక 4-5 spoons ఆయిల్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా
ఈ విధంగా కలుపుకుంటే మనకి చేప ముక్కలకు అనేది బాగా పట్టిద్ది మొత్తం మసాలా, కారం, ఉప్పు, పసుపు అవన్నీ. ఈ విధంగా అయితే ఒక 5-10 మినిట్స్ అయితే కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే కలుపుకోవాలి. చేపల కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. రాగి సంగటి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా అయితే మనం బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడైతే మనం చింతపండు ముందే నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు రసం అయితే దీంట్లో అయితే వేసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత రసం అయితే వేసుకోవాలి. ముందే మనం నానబెట్టుకొని పెట్టుకోవాలి. చింతపండు రసం వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే మనం కలుపుకున్నాం కదా. మాకైతే కొంచెం పులుపు తక్కువైంది, అందుకే మళ్ళీ ఇంకొకసారి అయితే పోసాము. మేమైతే ఈ మసాలాలు ముందే దంచి పెట్టుకోవాలి. మిక్సీకి అయినా వేసుకోవచ్చు. ధనియాల పొడి, అల్లం పేస్టు, కొబ్బరి పొడి, చిన్నులపాయల పేస్టు ఇవైతే ముందే ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం మూత పెట్టుకొని గ్యాస్ అయితే ఆన్ చేసుకొని గ్యాస్ మీద పెట్టుకొని ఉడికించుకోవడమే. నెక్స్ట్ అయితే మనం చిన్న చేపల కర్రీ చూద్దాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి రెండు. ఈ విధంగా అయితే మనం క్లీన్ చేసుకోవాలి. చూసారు కదా, మనం ముక్కలు ఎంత కావాలో అంత సైజు కట్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే సేమ్ దానికి ఎలా ప్రాసెస్ జరిగిందో ఈ చిన్న చేపలకు కూడా సేమ్ టు సేమ్ ప్రాసెస్ అదే. మనకి కర్రీ చూసారా ఏ విధంగా ఉడుకుతుందో, ఈ విధంగా అయితే ఉడుకుతుంది. చాలా టేస్టీగా ఉంది చేపల కర్రీ. సేమ్ ప్రాసెస్ రెండిటికి ఒకటే, అందుకే నేను ఈ వీడియో తీయలేదు, చిన్న చేపల వీడియో. చూసారా మనకి ముక్క ఎలా ఉడికిందో, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా స్టైల్లో. ఇదైతే గుంటూరు చేపల కర్రీ. నెక్స్ట్ అయితే మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వీటెక్కేలోపు మనం చేప గుడ్డు ఉంది కదా, అదైతే ఆయిల్ వీటెక్కాక ఇదైతే వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఈ చేప గుడ్డు అనేది ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనకి నీసు వాసన కూడా రాదు, చాలా టేస్ట్గా ఉంటుంది ఈ చేప గుడ్డు ఫ్రై అనేది. కొంచెం ఆయిల్ ఎక్కువనే కావాలి, ఎందుకంటే దీన్ని ఫ్రై చేసుకోవడానికి. దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవడం కాబట్టి మనకి నీసు వాసన అనేది ఉండదు. మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం తగినంత పసుపు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, పసుపు వేసుకున్న తర్వాత మనం స్లోగా ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఎందుకంటే మనకి చిదిరిపోకుండా మనం స్లోగా అయితే కలుపుకోవాలి. తర్వాత మనకి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. చూసారు కదా, సాల్ట్ వేసుకున్న తర్వాత మనమైతే కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉంది చేప గుడ్డు ఫ్రై. నెక్స్ట్ అయితే కళ్యామాకు, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇదైతే గుంటూరు స్టైలు చేపల కర్రీ, చేప కోడిగుడ్డు ఫ్రై. తర్వాత మనం కారం అయితే వేసుకోవాలి. కారం వేసుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలి. వీళ్ళ ఊరొచ్చి గుంటూరే, అంకుల్ వాళ్ళది. ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉన్నాయి రెసిపీస్ అయితే. గుంటూరు స్టైల్ చేపల కర్రీ, చేప ఎగ్ ఫ్రై చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఏ విధంగా వచ్చిందో ఒకసారి టేస్ట్ అయితే చేద్దాం. ఇప్పుడైతే మనం చిన్న చేపల కర్రీ, పెద్ద చేపల కర్రీ, చేపగుడ్డు ఫ్రై అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడైతే అంకుల్ టేస్ట్ అయితే చేస్తున్నాడు. చాలా టేస్టీగా ఉంది.
మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా స్టైల్లో, గుంటూరు స్టైల్లో ఏ విధంగా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. చేపలు అయితే ఎక్సలెంట్ ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. చూసారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.